నమస్తే, వెల్కమ్ టు మైక్ టీవీ మార్నింగ్ షో. తెలుగు దినపత్రికల్లో ఏ పత్రిక ఏ వార్తను ఎట్లా హైలైట్ చేసిందో ముందుగా చూద్దాం. ఈనాడులో భాగ్య విధాతకు భారతరత్న అనే వార్త మొదటి పేజీలో హైలైట్ చేసింది ఈనాడు పత్రిక. ఇందులో మరో ఇద్దరికి కూడా భారతరత్న వచ్చిన అంశాన్ని సవివరంగా రాసింది. మాజీ ప్రధాని చరణ్ సింగ్, ఎంఎస్ స్వామినాథన్ అనే విషయాన్ని కూడా ఇందులో ఇచ్చింది. మరి ఫోటోలు వేసి ప్రత్యేక కథనాలు వారికి సంబంధించిన ప్రత్యేకతలకు సంబంధించిన అంశాన్ని కూడా మొదటి పేజీలో హైలైట్ చేసింది. అందులో ఆర్థిక సంస్కరణల పితామహుడు పివి దూరదృష్టితోనే పట్టాలెక్కిన దేశాభివృద్ధి అని, వ్యవసాయ రంగానికి సంబంధించిన అంశాలు అన్ని చరణ్ సింగ్, ఎంఎస్ స్వామినాథన్ సంబంధించిన అంశాలు ఇందులోనే మొదటి పేజీలో. ఇక రాష్ట్రానికి సంబంధించిన వాటిల్లో 13న మేడిగడ్డ చూసొద్దాం రండి అనే వార్త ఉన్నది. నేటి నుంచి బండి సంజయ్ ప్రజాహిత పాదయాత్ర అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. కృష్ణా జలాలపై మాటల మంటలోని అసెంబ్లీలో అధికార విపక్షాలకు సంబంధించిన మాటలకు సంబంధించిన వార్తను మొదటి పేజీలో హైలైట్ చేసింది ఈనాడు పత్రిక. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఇయర్ ప్యానల్ నుంచి కింది వరకు గ్రూప్ 1 వయోపరిమితి 46 సంవత్సరాలు, 2 ఏళ్లు పెంచుతామన్న సీఎం రేవంత్ అనే వార్త ఫోటోతో సహా మొదటి పేజీలో ఇచ్చింది ఆంధ్రజ్యోతి పత్రిక. ఇందులో భారతరత్నం పివి అనే వార్త మొదటి పేజీలో కూడా ఆంధ్రజ్యోతి కూడా మొదటి పేజీలోనే హైలైట్ చేసింది. వీటితో పాటుగా అసెంబ్లీలో జరిగిన చర్చకు సంబంధించిన ఆటో రగడ్ అనే ఒక వార్త ఉన్నది. ఐఏఎస్ల భూమాయ, ఆ ఐఏఎస్ అరవింద్ కుమార్ శివబాలకృష్ణకు సంబంధించిన విచారణలో బయటకు వచ్చిన విషయాలను మొత్తంగా ఒక దగ్గర ఐఏఎస్ల పేర్లు మెన్షన్ చేస్తూ కథనం ఉన్నది. ఆటో డ్రైవర్ల అంశానికి సంబంధించిన వార్తను కూడా మొదటి పేజీలో ఇచ్చింది ఆంధ్రజ్యోతి. ఇక సాక్షి దినపత్రికలో పీబీకి భారతరత్న అనే వార్త మొదటి పేజీలో ఉన్నది. ఇక మేడిగడ్డ చూద్దాం రండి అని అసెంబ్లీలో జరిగిన చర్చలకు సంబంధించిన వార్త కూడా మొదటి పేజీలో హైలైట్ చేసింది సాక్షి దినపత్రిక. వీటితో పాటు అంతా ఆయన చెబితేనే చేశారు, హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ కన్ఫెషన్, రిపోర్ట్లో సంచలన విషయాలు అనే వార్త మొదటి పేజీలో ఉన్నది సాక్షిలో. ఇక ఆటో వాలాల పొట్టగొడతారని అసెంబ్లీలో అధికార విపక్షాలకు సంబంధించిన వార్త ఉన్నది. నేటి నుంచి బండి సంజయ్ పాదయాత్ర అనే వార్త ఉన్నది. సీఎం వచ్చి క్షమాపణ చెప్పాలి, మండలిలో బీఆర్ఎస్ సభ్యుల పట్టు అనే వార్త ఉన్నది. పోలవరానికి సహకరించండి అని ప్రధానమంత్రిని ఏపీ ముఖ్యమంత్రి జగన్ సంబంధించిన ఫోటో రిక్వెస్ట్ సంబంధించిన వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. ఇక ఓటుకు కోట్లు కేసులో సీఎం రేవంత్కు సుప్రీం నోటీస్ అనే వార్త కూడా ఉన్నది. 2024-25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పద్దు 3 లక్షల కోట్లు అనే ఒక కథనాన్ని, తెలంగాణ సంబంధించిన కథనాన్ని ఇచ్చేది మొదటి పేజీలో సాక్షిగా. 5గురి మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ టికెట్కు భారీ డిమాండు, ఆశాభావుల జాబితాలో ఈటల, మురళీధర్రావు, హరీష్ రెడ్డి, చాడ సురేష్ రెడ్డి, రామచంద్రరావు అని వార్త మొదటి పేజీలో ఇచ్చింది. ఇక గురుకుల ఉద్యోగులకు ఇంకా జీతాలు రాలేదనే వార్త, 4 చోట్ల నెగ్గిన అవిశ్వాసాలు అనే వార్త, గ్రూప్ 4 పరీక్షల జనరల్ ర్యాంకింగ్ లిస్టు విడుదల అనే వార్త కూడా మొదటి పేజీలో ఇచ్చింది సాక్షి పత్రిక. ఇక నమస్తే తెలంగాణలో ఇయర్ ప్యానల్లో భారతరత్న పురస్కారాలకు సంబంధించిన ఫోటోలతో హైలైట్ చేసింది. పీవీకి భారతరత్న అనే నిలువెత్తు ఫోటో ఉన్నది. నిలువెత్తు తెలంగాణ టీవీ అనే ఒక క్యాప్షన్ కూడా అందులోకి ఇచ్చారు. ప్రధాని మోదీ కేసీఆర్ థ్యాంక్స్ అనే ఫోటోతో కూడిన ఒక వార్త ఉన్నది. ప్రధానమంత్రి పీవీని కీర్తిస్తూ చెప్పిన వ్యాఖ్యలను, సోషల్ మీడియాలో రాసిన వ్యాఖ్యను కూడా మొదటి పేజీలో ఇచ్చింది. గొప్ప రాజనీతిజ్ఞుడు పీవీజీ అని ఉన్నది. ఇక 2 రైతుల ఆత్మహత్య అనే ఒక వార్త మొదటి పేజీలో ఉన్నది. ఇక పొత్తునెలా కాదనగలను, బీజేపీతో పొత్తుపై ఆర్ఎల్డీ చీఫ్ సంజయ్ జయంత్ చౌదరి వ్యాఖ్య అనే వార్త మొదటి పేజీలో ఇచ్చింది నమస్తే తెలంగాణ. తెలుగు దినపత్రికలు ప్రాధాన్యత ఇచ్చిన వార్తాంశాలు ఇవి.